మీకు ఐడియా ఉందో లేదో ప్రపంచంలోని #1 ఫ్యాటనింగ్ ఏజెంట్, ఒబెస్ అవ్వడానికి కారణమయ్యే ఏజెంట్ సో ఏంటో చాలా మందికి తెలియదు. సో అది దీనివల్ల మనం ఒబెస్ అవ్వడమే కాకుండా ఫ్యాటీ లివర్ బారిన పడ్డము. అండ్ ఇది ఎవ్రీ జంక్ ఫుడ్లో ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్గా వండుకునే ఫుడ్ ప్యాకెట్స్ ఏవైతే తెచ్చుకుంటామో వాటిల్లో కూడా ఉంటుంది. సో దాన్నే ఇండస్ట్రియల్ స్టార్చ్ అంటారు. ఇది ఇండస్ట్రియల్ స్టార్చ్ అనే పేరుతో ఉంటే ఈజీ గుర్తుపట్టచ్చు, కానీ అది ఇండస్ట్రియల్ స్టార్చ్ పేరుతో ఉండదు. అండ్ ఇది మాల్టోడెక్స్ట్రిన్ అని, హైకార్న్ ఫ్రూట్ సిరప్ అని ఇలా రకరకాల పేరుతో ఉంటుంది. సో దీనివల్ల మనం దాన్ని గుర్తుపట్టడం చాలా కష్టం. అండ్ మోర్ ఓవర్ ఇది తయారయ్యే పద్ధతిని తెలుసుకుంటే చాలా షాక్ అవుతారు. సో దీన్ని హైలీ ప్రాసెస్ చేసేందుకు రకరకాల కెమికల్స్ ని యూస్ చేస్తారు, డియోడ్రైజ్ ని యూస్ చేస్తారు. బికాస్ హై టెంపరేచర్స్ తో దాన్ని ప్రాసెస్ చేస్తారు కాబట్టి. సో దీని వల్ల ఇది ఎంత డేంజర్ అంటే మన బాడీలో లెప్టిన్ రెసిస్టెన్స్ కి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి కారణమై మనం ఒబెస్ అవుతాం. అండ్ దీంట్లో ఎటువంటి ఫైబర్ ఉండదు, ప్రోటీన్ ఉండదు, వైటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు. ఇట్స్ కాల్డ్ జీరో ఇంగ్రీడియంట్ ప్రోడక్ట్, బట్ మనం ఫ్యాట్ అవ్వడానికి గల కారణం. సో ఇలాంటి ప్రోడక్ట్ మీరు తినే ఫుడ్లో లైక్ ఎస్పెషల్లీ ఈ మధ్య వీట్ ఫ్లోర్స్లో, రైస్ ఫ్లోర్స్లో ఇలాంటి వాటిల్లో కూడా మిక్స్ అయి రావడం చాలా ఆశ్చర్యం గురి చేస్తుంది. అండ్ నెక్స్ట్ టైం వెన్ యూ పర్చేజ్ ఎ ప్రోడక్ట్, మీరు ఇంటికి మీరు గ్రాసరీస్ కొనేటప్పుడు ప్లీజ్ అబ్జర్వ్ ద ప్యాకెట్స్. వాటిలో ఏం ఉంటుంది, ఆ ఫ్లోర్స్ దేంతో తయారు చేశారు, ఏముంటుంది, సో దట్ మీరు లెప్టిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్లో బారిన పడి వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీరు ఒకవేళ హెల్తీగా వెయిట్ లూజ్ అవ్వాలంటే ఇప్పుడే DM చేయండి వెయిట్ లాస్ అని. ఐ కెన్ హెల్ప్ యూ.